హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అవును, మీరు చూస్తున్నది నిజమే. నాకు జాబ్ ఇన్విటేషన్స్ అయితే వచ్చేసింది. మరి మీకు కూడా వచ్చిందా? ఒకసారి ఈమెయిల్ అయితే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఎవరు పాస్ అయింటారో వాళ్ళందరికీ అయితే వచ్చింది. ప్రీవియస్లీ మీకు అందరికీ ఇలా ఎర్రర్ అని చూపించింది కదా, చాలా మందికి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఒకసారి చెక్ చేసుకోండి. కమ్యూనికేషన్ అసెస్మెంట్ టెస్ట్ లో నాకు B2 లెవెల్ అయితే వచ్చింది. ఫస్ట్ రౌండ్ అసెస్మెంట్ టెస్ట్ లో అయితే నాకు B1 వచ్చింది, కానీ ఈ సెకండ్ రౌండ్ లో అయితే నాకు B2 వచ్చింది. ఈ అసెస్మెంట్ టెస్ట్ ద్వారా ఇలాగ మీరు మీ ప్రొఫైల్ అయితే బిల్డప్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ లెవెల్ గురించి నేను ప్రీవియస్లీ ఒక వీడియోని చేశాను. లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరైతే దాంట్లో చూసుకోవచ్చు. నాకైతే 4-5 డేస్ నుంచి అయితే ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తున్నాయి, ఇంటర్వ్యూ మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో మీరు మెయిల్స్ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఎవరు పాస్ అయ్యారో వాళ్ళకందరికీ కూడా మెయిల్స్ అయితే వస్తున్నాయి, ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తున్నాయి. సో నాకైతే కమ్యూనికేషన్ టెస్ట్ కి చాలా మంది అడిగారు మీకు ఏ క్వశ్చన్ వచ్చాయని. సో ఇక్కడ ఇలాంటి 3 క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రతి ఒక్క క్వశ్చన్ కి మీరు ఎలా ఆన్సర్ చేశారో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క గ్రేడ్ అయితే ఇస్తారనమాట. సో ఓవరాల్ గా మీరు ఎలా ఆన్సర్ చేశారో ఓవరాల్ స్కోర్ అయితే ఇస్తారు. అసలు మీకు ఇంటర్వ్యూ కాల్స్ రావాలంటే మీరు ఎఫెక్ట్ అవ్వాలి. మీరు ప్రొఫైల్ని అయితే సరిగ్గా అప్డేట్ చేసుకోవాలి కౌశలం వెబ్సైట్లో. అలాగే ఇలా మీ ప్రొఫైల్కి తగినట్టుగా మీకు ఈ జాబ్ ఓపెనింగ్స్ అయితే అవి చూపిస్తాయి. సో ఇక్కడ మీరు అప్లై నౌ అని క్లిక్ చేసుకోండి. సో లేకపోతే మీరు ఎంటర్ అయినా చేయొచ్చు. మీ స్కిల్స్ ద్వారా ఇలాగా ఇక్కడ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంది, సో ఫుల్ టైం కావాలా, పార్ట్ టైం కావాలా, సో శాలరీ ఎంత కావాలి, ఏ రేంజ్లో ఉండాలి. సో ఇలా అన్నీ మీరు ఫిల్టర్ చేసుకొని అయితే మీకు సూటబుల్ అయ్యే జాబ్ అయితే అది చూపిస్తుంది. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే సరిగ్గా అప్డేట్ చేసుకోండి. అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, మీ ప్రొఫైల్ని ఎవరు చూడొచ్చు అనేది అయితే అది అడుగుతుంది అనమాట. అక్కడ మీరు ఎనేబుల్ అయితే చేసినట్టయితే HR విజిబుల్ అవుతుంది. మీ ప్రొఫైల్ ఎంత చూస్తారనమాట. అసెస్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఏదైనా నేర్చుకున్నారు కోర్సు అన్నీ కూడా కౌశలం వెబ్సైట్లో అయితే అప్డేట్ అయి ఉంటుంది మీ ప్రొఫైల్. అదే వాళ్ళు చూసి మిమ్మల్ని అయితే చూస్ చేస్తారు. ఇందులో నాట్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఆన్ సైట్ జాబ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మీ కెరియర్ పాత్ ఏంటి అని అడుగుతుంది. లుకింగ్ ఫర్ జాబ్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు తొందరగా జాబ్ ఓపెనింగ్స్ అయితే మీకు విజిబుల్ అవుతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ ప్రొఫైల్ కూడా ఎంప్లాయర్స్ కి, HRs కి విజిబుల్ అవుతుంది. గవర్నమెంట్ అసలు ఎందుకు ఇది కౌశలం వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారంటే ఇది ఒక మీకు మీడియేటర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీ ప్రొఫైల్ అయితే అసెస్మెంట్ ద్వారా బిల్డ్ చేసుకోండి. తర్వాత కోర్స్ అయితే మీరు నేర్చుకొని అప్డేట్ చేసుకొని మీ రెజ్యూమ్ అయితే మీరు ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసినట్టయితే మీ ప్రొఫైల్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్, Naukri.com, Indeed, LinkedIn ఇట్లా ప్లాట్ఫామ్ జాబ్ పోర్టల్లో అయితే మీ ప్రొఫైల్ని వాళ్ళు లింక్ చేస్తారు. అక్కడ HR అందరూ కూడా మీ ప్రొఫైల్ని అయితే చూస్తారు. చూసి సెలెక్ట్ క్యాండిడేట్స్కి అయితే ఇంటర్వ్యూ కాల్స్ని పంపిస్తారు. సో దీని ద్వారా మీరైతే ఇంటర్వ్యూని అటెండ్ చేసి జాబ్ని అయితే గ్రాప్ చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.